జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అబ్దుల్లా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ మాణిక్యరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి గారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ రోజుకి జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ముఖ్య అవుతుంది. ఈరోజు సమావేశం వల్ల అందరి పేరు చెప్పలేకపోతున్నాం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ క్షమించాలి, సమయం తక్కువ ఉంది, ఇప్పటికే చాలా తిరిగినాం. ముందుగా జాతీయ ఉపాధ్యక్షులు శ్రీమతి జీకే అన్నమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ప్రజా సంగ్రామ యాత్ర రథసారథి అయినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి గారు, వెంకటాద్రిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, బూత్ అధ్యక్షులు యాదగిరెడ్డి గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు, ఈ యొక్క గ్రామ బూత్ అధ్యక్షులు, మరి పదాధికారులు, అదేవిధంగా ఉదాహరణాపురం గ్రామ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ఈ యొక్క సంగ్రామ యాత్రలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయనాపురంలో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగు పెట్టక ముందే ఆయన ఊరు బయటనే కలిసింది ఉదయనాపురం వాళ్ళు. పొద్దున్న నుంచి యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో పాల్గొని మళ్ళా మాకంటే ముందే వచ్చి ఉదండాపురం ఊరు బయట మమ్మల్ని రిసీవ్ చేసి స్వాగతం పలికిండు. మళ్ళా ఊరు కడకు వస్తే ఊరు మొత్తం పెద్ద ఎత్తున స్వాగతం పలికింది. అక్క చెల్లెళ్ళు పెద్ద ఎత్తున మరి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సమయం తక్కువ కాబట్టి మనకున్న సమస్యల గురించే మాట్లాడతాం. మిగతా విషయాలన్నీ కూడా మన అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు. నేను ఈ ప్రాంతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి నేను మాట్లాడతా. మీ గురించి మనకు తెలుసు, మన గురించి మీకు తెలుసు, మన ఊర్ల గురించి మనకు తెలుసు. కాబట్టి ఎవరెవరు మీరు అంతా ఏం తిప్పలబడుతున్నారో మనకు తెలియాలి కాదు. జెండాపురంకి ఇక్కడ మండలానికి నీళ్లు ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎట్టెపాడు కాలువ ఎప్పుడెప్పుడు వాడుతుంది, మేమందరం ఎప్పుడెప్పుడు మా పొలాలలో మంచి పంటలు వేసుకొని మేము కూడా పచ్చగా మా భూములన్నీ సస్యశాలనమైతే ఎదురు చూస్తున్నారు. ఎన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు? ఎన్నేళ్ల ఎదురు బట్టి 2012లో నెట్టంపాడు ప్రాజెక్టును ప్రారంభం చేసిన నాటి నుంచి 99 ప్యాకేజీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది 2014లో. మిగిలిపోయినటువంటి 99 ప్యాకేజీ పనులు, అడపడ పనులు, చిన్న పనులే 8 ఏళ్లైనా ఇప్పటికి కూడా 99 ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు. ఇప్పుడే కాలువ చూసుకుంటూ వచ్చినాం. ఆ కాలువ ఎట్లా ఉన్నా కాలువ అట్లే, దాంట్లో రాళ్ళు, రప్పలు, చెట్లు, ఇట్లు మొత్తం ఎట్లా ఉన్న రాళ్ళు, రప్పలు అదే కదా ఈరోజు అదే రూపురేఖ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక్క చిన్న మట్టి, ఒక గంపడు మట్టి ఎత్తలేదు. ఈ 99 ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు. రైతులంతా కూడా ఈ నెట్టేపాడు పనులు మాకు ఎప్పుడు వస్తాయి అమ్మా, ఎప్పుడు వస్తాయి? అంతకుముందు వచ్చింది నేను మంత్రి ఉన్నప్పుడు వస్తుంది, అమ్మ మాకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, మాకు నీళ్ళు ఎప్పుడు
భారతీయ జనతా పార్టీ ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోన ఈరోజు జోగులాంబ తల్లి ఆశీర్వాదం తీసుకుని అంబేద్కర్ గారి జయంతి 14వ తేదీన యాత్ర 2వ దశ యాత్ర ప్రారంభం చేసింది. మన కాడ అమ్మ శక్తిపీఠమైనటువంటి మన జోగులాంబ తల్లి యొక్క ఆశీర్వాదంతో ఈ యాత్ర ప్రారంభం చేసిన నాటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభం చేసినాడు. దాదాపు 20,000 మంది పైగా మరి పెద్ద ఎత్తున సభకు హాజరైన మన ప్రాంతంలో ఉన్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముడు, రైతన్నలు, యువకులు ప్రతి ఒక్కరు ఈరోజు యాత్రలో కూడా గ్రామ గ్రామాల పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతా ఉన్నారు. మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నది ఒకటే, మనం తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నామో మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. కేసీఆర్ గారి ఇక్కడికి వెళ్ళి పాదయాత్ర చేసిన ఆర్డీఎస్ మీద యాత్ర ఉందా? పెద్ద మనుషులందరికీ జాగ్రత్త ఉండొచ్చు, పిల్లలకి జాగ్రత్త ఉండలేదు. పెద్ద మనుషులందరికీ జాగ్రత్త ఉండొచ్చు. ఆర్డీఎస్ కోసం కేసీఆర్ ఇక్కడ నుంచి అలంపూర్ సిద్దిపేట జడ్జి జోగులాంబ తల్లి నుంచి గడ్వాల వరకు పాదయాత్ర చేశాను. నేను అంటే తెలంగాణ ప్రజలు చాలా నీళ్ళన్నా కూడా అవసరం తీసుకపోతున్నారు, రాయలసీమ కూడా నీళ్ళు ఎక్కకపోతున్నారు. మన తెలంగాణ వస్తేనే ఆర్డీఎస్ సమస్య పరిష్కారం అవుతుంది. అలంపూర్ సాగు కూడా అడుగు నీళ్లు వాడాలంటే తెలంగాణ రావాలి ఎవరో చెప్పినటువంటి మాట ఒకసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి. 8 ఏళ్ల దినం అయిపోయింది. మరి ఇప్పటిదాకా అలంపూర్ గురించి ఎందుకు ముఖ్యమంత్రి జాక్ వస్తలేదా, లేకుంటే ఫామ్ హౌస్ లో మర్చిపోయిందా? ఈరోజు ఎందుకు జాక్ వస్తలేదు? ఈ యొక్క ఆర్డీఎస్ ఉద్యమం అంతా ఆర్డీఎస్ గురించే మాట్లాడు, నీళ్ళ గురించే మాట్లాడు, నిధుల గురించే మాట్లాడు, నియామకాల గురించే మాట్లాడిండు. అందరినీ కూడా మన అందరి రెచ్చగొట్టి తెలంగాణ వస్తేనే మన భక్తులు బాగా అయితే అన్నాడు. అందుకోసం అందరూ పోరాటం చేసి తెలంగాణ ఎవరైనా బాగుపడుతున్నారంటే ఒక్క కుటుంబం మాత్రమే ఈ రాష్ట్రంలో పచ్చగా ఉంది తప్ప ఏ కుటుంబం కూడా ఈరోజు పచ్చగా లేదని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన ప్రాంతం సత్యసాధన కావాలి. ఆర్డీఎస్ పనులు కానీ 99 ప్యాకేజీ పనులు కానీ ఎందుకు పూర్తి చేస్తారు కేసీఆర్? ఎందుకు ఈ వివక్ష? ఆనాడేమో ఆంధ్ర పాలకులు ఉన్నారు, మన మీద వివక్ష చూపిస్తున్నారు. ఈరోజు ఎవరు పాలిస్తున్నారు? మరి ఆందోళన పాలిస్తున్నారా? ఈరోజు ఉన్నాయన తెలంగాణ ముఖ్యమంత్రి స్వయం పాలన అని తెలంగాణ ఆత్మ గౌరవం అని పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు స్వయం పాలన రాకుంటే ఈరోజు ఆందోళనలు పాలిస్తున్నారా? మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు మనకు నీళ్లు కాలే? 99 ప్యాకేజీ పూర్తి కాలే? ఎందుకు ఆర్డీఎస్ పట్టు పూర్తి కాలే? ఎందుకు మన రైతుల కష్టాలు చూస్తారని కేసీఆర్ ఎందుకు మనకు అందుకే ఇంత వివక్ష చూపిస్తున్నాడు? ఎందుకు ఇంత కక్ష మన మీద ఈరోజు సాధిస్తున్నాడు? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ నుంచి గెలిపించి పంపిణీ కదా టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు కదా, ఆ డబ్బులు అధికార పార్టీ ఉంటేనే పనులు అయితే గెలిపించారు కదా. అధికార పార్టీని గెలిపిస్తే మాకు పనులు అయితే అని ప్రజలు ఓట్లేసి గెలిపించిండు. కేసీఆర్ మాటలు నమ్మి 2 బెడ్రూమ్లు అంటే, ఆర్డీఎస్ అంటే, 99 ప్యాకేజ్ అంటే అనేక మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. దళిత 2 ఎకరాలు 3 ఎకరాల భూమి అంటే అనేక రకాల అనేక పథకాలు, పిల్లలకు ఉద్యోగాలంటే అన్ని మాటలు చెప్పి అధికారంలో వచ్చిన కేసీఆర్ కు ఈ రోజు మన ఆర్య కానీ నెట్టపాటి కింద ఉన్న 99 కాలువ కానీ ఎందుకు పూర్తి అవుతలేవు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంత అయితే ఆ కాలంలో పూర్తి చేయాలి? ఇంకా పైసలు దానికేం 1,00,000 కోట్లు కావు, దానికేం 1000 కోట్లు కావు. మరి ఎందుకు మన మీద వివక్ష? ఎందుకు మన కాలువ పూర్తి చేస్తలేదు? ఎందుకు మనకు నీళ్ళు ఇస్తలేదు? అక్కడ కాళేశ్వరంలో 38,000 కోట్లున్న ప్రాజెక్టును 1,20,000 కోట్లు చేసి ప్రాజెక్టు కట్టిన అని చెప్తున్నాడు. మరి ఇక్కడ మనకి ఎందుకు ఒక 1000 కోట్లు పెడితే మొత్తం అలంపూర్ అంతా కూడా సత్య సేవలం అయిపోతుంది. ఆర్డీఎస్ కానీ 99 ప్యాకేజ్ కానీ మొత్తం పనులు పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి ఎకరా మంచి భూములు, అలంపూర్ లో భూములు మంచి భూములు పంట పండినటువంటి మంచి భూములలో ఈరోజు నీళ్లు లేక రైతులు అల్లాడుతూ ఉంటే మరి కేసీఆర్ గారికి ఎందుకు కళ్ళ కనపడతలేని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఏ ఆశయంతో మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆశయం నెరవేరాలి. మన పిల్లల బతుకులు బాగా కావాలి, మన బతుకులు బాగాలి, మన బీదరికం దూరం కావాలి అంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే మన
మిమ్మల్ని కోరుతా ఉన్నా. అమ్మవారి జోగులాంబ తల్లి ఆశీర్వాదంతో మీ దగ్గరకు వచ్చాం. అమ్మ ఆశీర్వాదం తీసుకొని మీ అందరి దగ్గరికి ఈరోజు పాదయాత్ర ద్వారా ఈరోజు గ్రామ గ్రామం తిరుగుతూ ఇక్కడ నుంచి బండి సంజయ్ గారు యాత్ర చేస్తున్నారు. ప్రజల కష్టాలేమి, వాళ్ళు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఊర్లలో కష్టాలేమి, ఆ కష్టాలను రేపు మనం అధికారంలోకి వస్తే ఏ విధంగా తీర్చాలి, మనమంతా ప్రజలకు ఏ విధంగా మనం విశ్వాసం కలిగియాలి, ఏ విధంగా భరోసా ఇవ్వాలి, మనం ఖచ్చితంగా అధికారులు రావాలి ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ మీద అందరికీ యాత్రకు వచ్చింది. 2 సార్లు అధికారంలో తీసుకొచ్చి 2 సార్లు ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ ప్రజలు పూర్తిగా మోసపోయిన మోసపోయి చిట్టగా లేరు. భారతీయ జనతా పార్టీ వైపే అందరి చూపు ఉన్నది కాబట్టి మేము ప్రజల దగ్గరికి పోతాం, ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుంటామని మీ అందరి దగ్గరకు వచ్చి మీ కష్టాలు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి మీరు మీ ఊరంతా తిరిగినాం. ఉదండాపురం అంతా తిరిగినాం. ఉదండాపురం గద్వాలకు కూతవేటి దూరంలో ఉంది. ఉందా? పొద్దున్న లేస్తే గద్వాలకే వచ్చేది గద్వాలకేనా కదా? మన మీరు అందరూ నా పొద్దున పట్టుబట్టి గద్వాల కానీ ఇక్కడ కానీ ఇక్కడ చుట్టాలు అక్కడ ఉంటారు, అక్కడ చుట్టాలు ఇక్కడ ఉంటారు, అలంపూరు అక్కడ ఉంటారు. అలంపూరు గద్వాల అంటే ఒకటే, ఈరోజు ఆడవాళ్ళ. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క అక్క, తమ్ముడు, అన్న, పెద్దలు అందరూ కూడా ఇంటింటి నుంచి మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణ తల్లిని కేసీఆర్ అనేటువంటి కలువ కుంట్ల కుటుంబం వాళ్ళ హస్తాలలో ఈరోజు కబడ్డ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణ తల్లిని విముక్తి చేయాలంటే భారతీయ జనతా పార్టీ మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి సందర్భాన్ని పోతా ఉన్నా. బండి సంజయ్ గారు ఈ యాత్రతో మీ అందరి సమర్థనం తీసుకొని నరేంద్ర మోదీ గారు చెప్పిండు, ఊరు తిరగండి, వీళ్ళ కష్టాలు తెలుసుకోండి. మన పార్టీ పేదల పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల పార్టీ, పేదల పార్టీ. వాళ్ళ కష్టాలు తీర్చడానికి మీరు వెళ్ళండి, కనుకోండి, ప్రజల సమస్యలు మనం పరిష్కరిస్తామని చెప్పండి, ప్రజల మధ్యలో ఉండండి. ఈరోజు ప్రజల మధ్యకు పంపించినటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క అన్ని విషయాల గురించి కూడా బండి సంజయ్ గారు మీకు మాట్లాడతారు. దయచేసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనందరి భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుందాం, మన జీవితాలు బాగు చేసుకుందామని మాకు అందరికీ ఒకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రథసారథి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి మంచి గట్టిగా పడలేదు కొడితే ఏంటంటే ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ చెవులకు రక్తం కాదు, సౌండ్ తక్కువలేక అంతేనా కాదా? రానిస్తారా కేసీఆర్? అందుకే ఉద్దడప్పుడులో రాగానే అంబేద్కర్ గారి దర్శనం చేసుకున్నాం, వాల్మీకి మహారాజుని దర్శనం చేసుకున్నాం, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాం, మీ దర్శనం చేసుకున్నాం. అందుకే మాకు జోష్ తమ్ముళ్ళు బాగున్నారు. ఇక్కడ జిన్ పాయింట్ టీ షర్ట్లు రబ్బర్ చెప్పులు బాగా కనబడుతున్నాయి. ఇక్కడ కేసీఆర్ షాపులు ఉన్నాయా? ఇక్కడ కేసీఆర్ షాపులు లేవా? కేసీఆర్ షాపులు ఎన్నున్నాయి? అప్పు కేసీఆర్ షాప్ లేని ఊరుట ఊరు వేస్ట్గా, అవునా కదా? నన్ను తాగబోతే మాట్లాడకే నాకు కోపం వస్తుంది, పామోడు నాకు కోపం వస్తుంది, ఎక్కడున్నా కోపం వస్తుంది. తాగోడు గురించి మాట్లాడుతున్నారు, ఏదైనా మాట్లాడారు. వ్యాక్సిన్ తీసుకున్నారా అందరూ? తీసుకున్నారా? ఏ వ్యాక్సిన్? మోడీ గారి వ్యాక్సినా కేసీఆర్ వ్యాక్సినా? మోడీ గారి వ్యాక్సిన్ కదా. కేసీఆర్ వ్యాక్సిన్ ఏంటే అన్న
ఇంత అమాయకులు ఉద్దన్నపురం ఇంత అమాయకు 90 అలా ఎప్పుడో పోయింది 90 లెక్క. మేము ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేసినాక బీజేపీ తెలంగాణలో యుద్ధం స్టార్ట్ చేశాక 90 తాగేస్తారు ఫుల్ ఖర్చు లెక్క అయింది. మళ్ళా ఫుల్లా వితౌట్ సోడా. అందుకే బిడ్డ నేను తాగాలి తాగియాలి, తాగాలి తాగించాలి, ఊగాలి ఊపించాలి. కేసీఆర్ పంపరాఫర్ ఇది అవునా కాదా? పంపరాఫర్ ఇస్తాడు. ఇక్కడైతే బాగా దొరితే అన్ని దొరికాయి కదా చెప్తా. అందుకే ఉద్దన్నపూర్ ఈ గ్రామ ప్రజలు ఏర్పడినటువంటి ఈ సభలో సభాధ్యక్షులు అయినటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు సోదరుడు రామచంద్రారెడ్డి గారు, మా అక్క, మీ అందరి ప్రియతమ నేత భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అన్న గారు, మీ ఆశీర్వాదంతో మొన్నే నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసినటువంటి మా సోదరి బంగారు శృతి గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సల్ పాషా గారు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు భానుప్రకాష్ గారు, అదేవిధంగా మండల శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి గారు, మండల అధ్యక్షులు జగదీష్ గారు, బూత్ అధ్యక్షులు హరి గారు, పరమేశ్వర్ గారు, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యసభ్యులు గడ్డం కృష్ణారెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు యాదగిరి రెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు, అదేవిధంగా అయ్యప్ప రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గారు, స్నిగ్ధారెడ్డి గారు, రవి గారు, అదేవిధంగా కేకే రెడ్డి గారు, మాణిక్ రెడ్డి గారు, ఇతర వేదిక పైన పెద్దలు, ఉద్దన్నపూర్ గ్రామస్తులారా, సోదరు సోదరిమణులారా, అందరికీ నమస్కారాలు. ఇవాళ లాస్ట్ అని ఇవాళ అలంపూర్ది 5 రోజుల స్టార్ట్ చేసి యాత్ర. ఎండ కొడుతుందా చల్లగుందా? ఎండ కొడుతుందా? మరి ఎండ తిరుగుతున్నా మేము ఎండ తిరుగుతున్నాం. అంతకుముందు తిరిగినా ఎప్పుడు పోయినసారి కూడా మన ప్రజా సంగ్రామ యాత్ర కొన్ని ప్రాంతాలు తిరిగిన 38 రోజులు పొట్టు తిరిగినాయి. ఏడు తిరిగిన కూడా అర్ధరాత్రి మీటింగ్ పెట్టా గిట్ట జనం తండోపతండాలుగా వచ్చారు. వస్తే కేసీఆర్ ఏమని వస్తలేరు అందరు. పైసలు ఇచ్చారు మీకు సౌ దోసౌ తిన్సౌ బేల్ బిర్యానీ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినా కూడా వస్తలేదు. మనం కూడా గట్టినే అనుకుంటారు. 7,000 తండోపతండాలుగా ప్రజలు వస్తుండే. నిన్న కేసీఆర్ సార్ అంటున్నాట బీజేపీలోకి ఏం పనే, పచ్చగున్న పాలమూరులో పచ్చగున్న అలంపూర్లో చిచ్చు పెట్టడానికి వస్తున్నాడు. పచ్చగుందానే గట్టి చెప్పాలి, ఎండిపోయిందా లేదా? మరి కేసీఆర్ సార్ పచ్చగున్న రాత్రి సార్ పచ్చగా నా 7 సంవత్సరాలనే ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా నేను ఇప్పుడు వచ్చేదా? ఏ రకాలు కుర్చేసుకొని కూర్చుంటాను లేదా? ఆర్టీఎస్ లో కుర్చేసుకొని కూర్చుంటా అంటే కింద పొగ పెట్టరు. కింద మేము పోగొట్టు చాటేస్తాం. కింద స్ప్రెగా చదువుతుంటే మెల్లగా బయటకు ఎదురుతాడు. అందుకే మొన్న సాడేసిన అల్లంపూర్లా మా అమ్మవారి దర్శనం చేసుకున్నా. మొదటిసారేమో ఎక్కడ దర్శనం చేసుకున్నాం? మొదటిసారి పోయినామా లేదా గట్టి పడే అది ఓతరాన్ని వేకి బీజేపీ గాడి పోతారా అన్నారు కేసీఆర్ సార్. పోయినామా లేదా? మా గట్టి చెప్పాలి. కేసీఆర్ సార్కి ఇట్లా నమ్మంటే అన్ని మూసుకొని ఇట్లమన్నాడు కేసీఆర్ సార్. భయపడతావా? ఈ దేశం అలంపూర్ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అక్కడ స్టార్ట్ అయింది. అలంపూర్ అమ్మవారినే నిర్లక్ష్యిస్తారు ఇక్కడ పాలకులందరూ కూడా. అలంపూర్ అమ్మవారి సన్నిధానంలో శక్తివంతం దేవాలయం అది అవునా కాదా? పవర్ భరితం అష్టాదశ టెంపుల్లో శక్తివంతం పీఠం. దానిలోనే దసరా ఉత్సవాలు చేయాలట. ఎందుకు చేయాలంటే చేయాలవద్దా? చేసుకుందామా? ఎప్పుడు చేసుకుందామంటే మీరందరూ మళ్ళా ఎన్నికలప్పుడు అందరూ భారతీయ జనతా పార్టీని పువ్వు గుర్తు కోటేస్తే అక్కడిని సాడేస్తారు. ఈ అక్కడిని సాడేసి 5 రోజుల 7 ఆర్టీఎస్ నీళ్లు, కల్తీ విత్తనాలు, డబుల్ బెడ్రూమ్లు, పెన్షన్లు, మహిళా రుణాలు, దళితులకు 3 ఎకరాలు, ఏ సమస్యలు అన్ని సమస్యలు, ఏ సమస్య పరిష్కరించలే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ సమస్య పరిష్కరించలే. అందుకే తిరుగుతున్నాం. మనం మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు చాలా మంది ప్రజలు అడిగారు, మాకు విద్య లేదు, ఇక్కడ స్కూళ్ళు లేవు, చదువుకుందామంటే స్కూల్ లేవు, వైద్యం చేసుకుందామంటే హాస్పిటల్ లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు సౌకర్యాలు లేవు,
కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు చెల్లిస్తలేమని చెప్పి చెల్లించే స్థితిలో లేదని చెప్పిన తర్వాత మొదటి ప్రజా సంగ్రామ యాత్ర చేసిన చివరి రోజు ఇలా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి స్కీమ్ ఏంటంటే ఉచిత విద్య ఉచిత వైద్యం తప్పకుండా పేదలకు అందిస్తామని చెప్పి ఆ రోజు ప్రారంభం చేస్తాం. కాబట్టి అప్పుడు ప్రామిస్ చేస్తాం మనం చేయాలా లేదా అంటే కేసీఆర్ దగ్గర హామీలు ఇచ్చారు అనుకోవట్లేదన్న రాంగరంగా నేను మాకు ఇష్టం నెట్టపాటు 99 ప్యాకేజ్ మొత్తం ఏడాది ఎండిపోయింది. అది చేయంగా కూడా వస్తున్నాడా, ఆంధ్రలో వస్తున్నాడా, పాకిస్తాన్ వస్తున్నాడా, బంగ్లాదేశ్ వస్తున్నాడా అన్నాడు ఎవరన్నా? నేను ఒకటే కదా కేసీఆర్ సార్ ఏమంటాడంటే అన్న మేము అటు ఇది తిరిగినాం బాగా తిరిగినప్పుడు మా దగ్గరనే కరువు బాగా అనుకున్నాం. ఇది ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్కు అన్న ఇది దిక్కు చూస్తే అబ్బాయి కరువు తట్టుకోలేకపోతున్నా మొత్తం పొలాలని పీటలు వాడినాయి. ఎడార్లకి కనబడుతుంది మొత్తం పొలాలని కూడా. ఈ కరువు యుద్ధానికి ఎప్పుడు అంతమంది యుద్ధం అరే పాలమూరు వలసలు పోతాడా, పాలమూరు కరువు ప్రాంతమట, పాలమూరు మొత్తం ఎడారి ప్రాంతమట అని చెప్పి అంటే ఎంతమంది చెప్తే ఏదో అనుకుని చెప్పి ఈ రోజు కల్లారు చూసాక మీ బాధలు చూస్తే మా మనసు తల్లడిల్లిపోతుందా. ఏదో ఎన్నికల ఉపన్యాసం ఇస్తలేను, మేము రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తలేను. ఇలా వాస్తవ విషయాలు చూసాక మా మనసు బాధపడుతున్నాను. కనీసం ఆర్డీఎస్ కోసం ఆర్డీఎస్ నీళ్ళు ఇప్పిస్తున్నా అన్నికు నీళ్ళే ఇల్లుకు నెట్టంపాడు 99 ప్యాకేజ్ ఇలా పూర్తి చేస్తే మీ అందరికీ నీళ్ళు వస్తే మీ పొలాలని సస్యశ్యామలమేటి. కేసీఆర్ సార్ ఏమంటున్నా కాళేశ్వరం కట్టినట్టున్నా కాళేశ్వరం కట్టిన అని చెప్పి 1,00,000 కోట్ల ప్యాకేజ్ అన్నాడు కదా. 1,00,000 కోట్ల ప్యాకేజ్ పెట్టి ఏం చేసిండు కేసీఆర్ సార్ అంటే ఇలా కాళేశ్వరంకు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కు 200 కిలోమీటర్ల దూరం, కాళేశ్వరంకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు 200 కిలోమీటర్ల దూరం. కాళేశ్వరం గట్ట కేసీఆర్ ఏం చేసిందంటే 200 కిలోమీటర్ల నుంచి ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు ఇస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఫామ్ హౌస్ లో నీళ్ల కోసం కేసీఆర్ 1,00,000 కోట్లు ప్యాకేజీ ఖర్చు పెట్టిండన్న. మరి నెట్టపాడుకు ఏ పాపం చేసిరన్నా? ఆర్డీఎస్ మా ప్రాంతంలో ఎందుకు పూర్తి చేయలేకపోతున్నా? ఇదే ఎన్నికలప్పుడు వచ్చి పాదయాత్ర చేసిండు, సస్యశ్యామలు చేసిన పాలమూరు ఆంధ్ర పాలకుతో నాశనం అయిపోయింది, ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం మీ బాధలు పట్టించుకునే పరిస్థితి. అలంపూర్లో ఏం దొరుకుతాయంటే కల్తీ పత్తి విత్తనాలు దొరుకుతాయి, కల్తీ మిర్చి విత్తనాలు దొరుకుతాయి, కల్తీ కళ్ళు దొరుకుతుంది, కల్తీ నాయకులు దొరుకుతారు తప్ప ఇలా ప్రజలకు ఏమి దొరకదని చెప్పి ఇప్పుడు అర్థమైందన్నా. ఏ పాపం చేసిరన్నా? ఇలా వరేస్తే ఊరేన రాష్ట్ర ముఖ్యమంత్రి వరేస్తే ఊరేస్తే ఇక్కడ రైతాంగం అంతా పత్తేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనకార్యం వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగంటల వల్ల ఇలా నకిలీ పత్తి విత్తనాలు వేస్తే మన రైతాంగం మొత్తం తల్లడిల్లిపోయింది. ఇలా ఎట్లా అవసరపడ్డారో ఎంత నష్టపోయారో మీ అందరూ మీరందరూ రోడ్డు మీదకి ధర్నా చేశారు. ఇక్కడ మంత్రి అడ్డుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేశాడు? నేను శాస్త్రవేత్తలు పంపుతా, అసలు ఈ అన్యాయం ఎందుకు జరిగింది, ఈ కల్తీ విత్తనాలు ఎట్లొచ్చాయని చెప్పి ఇలా శాస్త్రవేత్తలు పంపించట. పంపితే వాళ్ళందరూ అదే నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారని చెప్పి నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి ఇచ్చిన. అవునా కాదా? నివేదిక తయారు చేసిన ముఖ్యమంత్రి ఏం చేసిడే? నువ్వు నివేదిక గట్లియదు, నివేదిక ఏమి అంటే రైతులే తప్పు చేసిర్రు, రైతులే రసాయనాలు వాడేది కాబట్టి అందుకే నష్టపోయారని చెప్పి నివేదిక ఇప్పించాడు మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మిర్చి తెగులతో మిర్చి రైతులు ఇబ్బంది పడ్డారు, కల్తీతో పత్తి రైతులు ఇబ్బంది పడ్డారు. ఇవాళ ఇబ్బంది పడితే కనీసం రైతులను ఆదుకోవాలని చెప్పే ఇంగిత జ్ఞానం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు. ఈసారి కల్తీ విత్తనాలతో నష్టపోయారు, వరగల వాన వల్ల నష్టపోయారు, అకాల వర్షాల వల్ల నష్టపోయారు. ఏదో రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అలంపూర్లో రైతులు నష్టపోతే 7 సంవత్సరాల ఒక్క పైసాన ఒక్కసారి మేము ఆదుకున్నాడన్నా? ఒక్క రైతు కుటుంబానికి నష్టం చేయమన్నా, నష్టపరిహారం ఇచ్చినా? ఈసారి కల్తీ విత్తనాలతో నష్టపోతే మళ్ళా కమిటీలు అంటారు, సర్వేలు అంటారు, కాలయాపన చేస్తాడు. మనం మర్చిపోతాం, ఇక మళ్ళా పంట వేసుకున్నాక మళ్ళా నష్టపోతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు లక్షాధికారి కావాలని చెప్పి వ్యవసాయం చేస్తలేరన్న, కోటీశ్వరులు కావాలని చెప్పి వ్యవసాయం చేస్తలేరు. పోయినసారి పంటేస్తే నకిలీ పత్తి విత్తనాల వల్ల నష్టపోయినాం, కనీసం పోయినసారి నష్టాన్ని పూరించుకుందామని చెప్పి మళ్ళా పంటేస్తున్నాం తప్ప లాభాల కోసం వ్యవసాయం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదన్న.
కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్ లో పంట పండిస్తాడు. అంతకుముందన్నాడు సన్న పోట్లు వేయండి దొడ్డోట్లు వేయద్దని చెప్పన్నాడు. అప్పుడు ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డోట్లు వేసాడు, సన్న పోట్లు వేయలే. ఒక కలెక్టర్ అడిగినట, కలెక్టర్ ఒక విలేకరు అడిగినట, ఏమే కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రంలో సన్న పోట్లు ఏమన్నావు, నీ ఫామ్ హౌస్ లో ఏ ఓట్లు వేస్తావు సార్ అంటే దొడ్డోట్లు వేస్తా అన్నాడట. ఎందుకు వేసావు సార్ దొడ్డోట్లు అంటే కలెక్టర్ చెప్పినట. కలెక్టర్ ఎందుకు చెప్పించాలంటే అలా భూమిని పరీక్ష చేసిండు. పరీక్ష చేస్తే నా ఫామ్ హౌస్ లో దొడ్డోట్లే వండాయట, సన్నబొడ్లు వండాయట అన్నాడు. నేను అడిగిన సార్ నీ భూమిలో పరీక్ష చేసిన కలెక్టర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల భూముల పరీక్షలు ఎందుకు చేస్తున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చింది. ఈ అలపూర్లో భూసార పరీక్షలు చేయి, ఏ భూమిలో ఏ పంట పండుతుందో ఇలా శాస్త్రవేత్తలు వచ్చి కలెక్టర్లు వచ్చి సర్వే చేయాలి, మీ భూముల పరీక్షలు చేయాలి. పత్తి వంట పత్తి వేయాలి, వరి వంట వరేయాలి, మిర్చి వంట మిర్చి వేయాలని చెప్పి 100 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాయి. ఈ అలపూర్లో ఒక్క భూమిని అధికారులు వచ్చి పరీక్ష చేసినా ఒక్కసారి ఆలోచుకొని మీ భూములు పరీక్ష చేయరు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రం కలెక్టర్లు పరీక్ష చేస్తారు. ఒక్కసారి వరేస్తే ఊరే అంటాడు, వరేస్తుంటాడు. ఓసారేమో సన్న పోట్లు వేయాలంటాడు. సన్న పోట్లు వేసిన రైతులు కేసీఆర్ మాటలు సన్న పోట్లు వేసిన రైతుల బికారిగాళ్ళు అయిపోయారు, అవసరం పడుతున్నారు. కనీసం మద్దతు రాక ఇలా పెట్టుబడి రాక సన్న పోట్లు వేసిన రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇలా ఈ ప్రాంతంలో ఇలా కత్తి విత్తనంతో రైతులు అవస్థల పరిస్థితి. ఇంత రైతాంగం అవస్థలు పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరు కూడా ఆదుకున్న దాఖలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ఆత్మహత్యలే. తెలంగాణ రాకముందు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, తెలంగాణ వచ్చినాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ రాకముందు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, నిరుద్యోగ బుద్ధి ఇస్తాడు. ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలే. ఆయన కుటుంబంలో మాత్రం 5 ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆయన కుటుంబంలో 5 ఉద్యోగాలు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ ఇంకో చుట్టపోడు రాజ్యసభ ఒక్కొక్కడు 5 లక్షల జీతాలు తీసుకుంటారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు మా మోడీ ప్రభుత్వం. మన మోడీ ప్రభుత్వం, మోడీ పేదోడన్న ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధానేడు. ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి వాళ్ళ దేశ ప్రధానేడు. ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, నిరుపేద వ్యక్తి దేశ ప్రధాని ఏంటి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి 1,41,000 ఇళ్లను శాంక్షన్ చేసాడు. నిలువ నీడ లేకుండా పేదోళ్ళు ఉండద్దు, ప్రతి పేదోడికి ఇల్లు కట్టాలని చెప్పి పువ్వు గుర్తోళ్ళు ఢిల్లీలోని మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి 1,41,000 ఇళ్లను శాంక్షన్ చేశారు. ఈ ఉద్దంపాలు ఈ గ్రామంలో యుదన్నపూర్ గ్రామంలో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. నేను అడిగిన కేసీఆర్ సార్ 1,40,000 ఇళ్లు ఏదమైనా నేను కట్టించిన అంటున్నాడు. ఆలంకూరుకి ఎన్ని ఇష్టం అంటే ఆలంకూరు మొత్తం ఇచ్చేసిన అంటున్నాడు. ఇచ్చిన లిస్టు నాకు ఇయ్యన్నా ఇంకా 2 లక్షల ఇళ్లను శాంక్షన్ చేస్తా మోడీ గారితో మాట్లాడంటే అప్పో ఇల్లు కట్టిస్తే 1,40,000 ఇల్లు కట్టిస్తే ఈ పేదోళ్ళందరూ పువ్వుర్తు కొట్టేస్తారు. నేను ఇల్లు కట్టియా ఎన్నికలప్పటికి ఇచ్చే వస్తాడన్నా ఇట్లా మీటింగ్ పెడతాడు, ఎవరినో ఒక్కరిని పిలుస్తాడు, ఒక పేపర్ చేతిలో పెడతాడు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అంటాడు. మీరందరూ ఎవరు ఉంటారుగా అప్పుడు కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది నాకు మళ్ళా ఓట్లేస్తే మా అందరికి ఇస్తామని చెప్పి ఓట్లు గుద్దుతారు. ఎన్నికల పైనక మన కేసీఆర్ పత్తాలు లేకుండా పోయి ఫామ్ హౌస్ లో చేరేస్తారు సార్. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నాడు. ఇలా బియ్యం వస్తున్నాయి, 6 నెలలు వదలంగా ఫ్రీ బియ్యం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఫ్రీ బియ్యం ఇచ్చిన పార్టీ భూముట్టు ప్రభుత్వం ఇచ్చింది. గతంలో మొదటిసారి అంతకుముందు 1 కిలోకి రూపాయి మీరు కడతారు. 1 కిలో బియ్యానికి రూపాయి మీరు కడతారు. 1 రూపాయి కేసీఆర్ కడతారు. 2 రూపాయలకు ప్రపంచంలో ఎక్కడ బియ్యం దొరికాయి. కానీ 29-30 రూపాయల ఇలా పువ్వుతు నరేంద్ర మోడీ గారు కడితే అక్కడ రేషన్ షాపుల దగ్గర కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుని మంచిగా కొత్త ఉద్యోగం పెట్టుకుంటాడు ఆయన కేసీఆర్ సార్.
నేను ఎలక్షన్ అప్పుడు తిరిగినాను హైదరాబాద్ కృష్ణ ఎలక్షన్ అప్పుడు తిరుగుతున్న ఒక తమ్ముడు చాపిండి ఆ తమ్ముడు చాపి ఆగండి అన్నాడు నా రద్దం గడ్డ వచ్చి ఏ తమ్ముడు ఏమైందంటే అన్న 3 రోజులు అవి పోతలేను అన్నాడు. అరే నువ్వు ఊగపడానికి నాకేం సంబంధమే దీనికి నాకే అన్న నువ్వు ఎక్కడ పోతలేనన్నా అంటాడు. నాకేం సంబంధం అంటే అన్న పొద్దున ఇది పోవాలంటే కొంతమందికి టాయిలెట్ వేసుకుంటే వస్తుంది అవునా కదా, కొంతమందికి నీళ్లు తాగుతా ఇది వస్తుంది అవునా కదా, కొంతమందికి వాకింగ్ చేస్తే ఇది వస్తుంది, కొంతమందికి ఛాయ్ తాగితే ఇది వస్తుంది అవునా కదా. కేసీఆర్ సార్కు 2 సిగరెట్లు తాగితే ఇది వస్తుంది కేసీఆర్ సార్. అదే ఈ బాత్రూమ్లన్నీ ఎవరు కట్టించారన్నా మోడీ అని కట్టించారు అవునా కదా. రేషన్ షాప్ ద్వారా కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకున్నాడు. ఈ బాత్రూమ్ ఊడిచిపెట్టే సార్ బాత్రూమ్ కూడా పెద్ద ఫోటో పెట్టినట్టు కేసీఆర్ సార్. ఈ పిల్లాడు తమ్ముడు రోజు పోతున్న కేసీఆర్ సార్ ఫోటో వేసి లోపల ఓడు మళ్ళా పోడు బయటకు వచ్చాడు కేసీఆర్ ఫోటో వేసి. ఈ ఎన్నికలు వచ్చాక పోలీసులు ఏం చేస్తారు కలెక్టర్ కింద ఈ ఫోటోలు మొత్తం తీసారా. ఈ తమ్ముడు బాత్రూమ్ గారు ఫోటో తీసండి తమ్ముడు పోతున్నట అని ఫోటో లేదు కదా, ఆ తమ్ముడికి వస్తలేదు లోపలికి పోతున్నట బయటకి వస్తున్నాడు ఎందుకంటే కేసీఆర్ సార్ ఫోటో లేదు కదా. వచ్చేది సార్ అన్న నువ్వు కాంప్లైంట్ ఇచ్చినావట ఆ కేసీఆర్ సార్ ఫోటో తీసేసారు, ఆ సార్ ఫోటో ఉంటేనే ఇది వస్తలే లేకుంటే నాకు వస్తలేదే ఏం చేయాలి అన్నాడు. అంటే పెట్టుకున్న ఇంకోసారి ఎలక్షన్ లేకపోయినాక కేసీఆర్ సార్ ఫోటో బయట కాదు లోపలనే పెడతా చెప్పిన అది అది చూసుకుంటేనే ఇది ఓ అన్న. బాత్రూమ్ ఊడిపడుతున్న ఫోటోలు అన్ని పైసలు మోడీ గారిస్తే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన జల్సా చేస్తాను. ఇక్కడ రోడ్ల పైసలు ఇచ్చింది మోడీ గారే, లైట్ల పైసలు ఇచ్చింది మోడీ గారే, ఫోన్ల పైసలు ఇచ్చింది మోడీ గారే, కమ్యూనిటీల పైసలు ఇచ్చింది మోడీ గారే, మహిళలకు డ్వాక్రా రుణాలు మిత్తి లేకుండా ఇచ్చింది మోడీ గారే, వాళ్ళ శ్మశాన వాటిక పైసలు ఇచ్చింది మోడీ గారే, బియ్యం పైసలు ఇచ్చింది మోడీ గారే, హరితహారం పైసలు ఇచ్చింది మోడీ గారే, నీళ్ల పైసలు ఇచ్చింది మోడీ గారే. ఇలా ప్రతి పైసా గ్రామ పంచాయతీలకు మోడీ గారు ఇస్తే వాళ్ళ మోడీ గారి పేరు లేకుండా కేసీఆర్ పేర్లు మార్చి ఫోటోలు మార్చి యాసతోని భాషతోని తన రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ అందుకే మీ దగ్గరకు వచ్చిందన్న. మీ కష్టాలు తెలుసుకోవడానికి మీ బాధలు తెలుసుకోవడానికి ఇబ్బందుల్లో ఉన్న మీకు ఒక భరోసా కల్పించడానికి మీ ముందుకు మేము వస్తున్నాం. మొదటి ప్రజా సంగ్రామ యాత్ర ఎక్కడ పోయినా తండోపతండాలుగా ప్రజలు తరలించారు, ఏదికైనా ప్రజలు ఆశీర్వదించారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర కూడా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. అందుకైనా ఈ ప్రాంతంలో కనీసం హాస్పిటల్ లేదు. ఇక్కడ హాస్పిటల్ చెప్పుడు కావాలంటే అయితే గద్వాల్ పోవాలి, అయితే కర్నూలు పోవాలి, లేకుండా హైదరాబాద్ పోవాలి. కర్నూలు ఏమంటారన్నా కర్నూలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అవునా కాదా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం. కర్నూలు పోతానుకో కాళ్ళిరిగో చేతులిగో జ్వరం వచ్చో కర్నూలు పోతే కర్నూలు ఏమంటారన్నా ఏమైనా మీరు పోటీ కన్నా మీరు తోపు కన్నా మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోండి. మీకు చేత కదా వైద్యం చేయాలి మీ రాష్ట్రంలో మా దగ్గరకు వస్తారా వైద్యం అంటారా ఇజ్జత్ తీస్తారా లేదా. మరి ఇక్కడ హాస్పిటల్ ఉంటారని తప్పేదా ఇంకో మమ్మల్ని ఇయ్యాలి కట్టడం లేదా. హాస్పిటల్ కట్టాడు ఒక ఫైర్ ఇంజన్ లేదు, ఈడ ఫైర్ ఇంజన్ స్టేషన్ లేదు, ఆర్టీసీ డిపో లేదు, ఒక కాలేజ్ లేదు, మిర్చి అమ్ముకోవడం మిర్చి మార్కెట్ లేదు, ఏమీ లేదు. ఏమున్నాయంటే పొట్టు పేదోళ్ళను దోసుకోవడం దాచుకోవడం, ఏమనంటే కేంద్రాన్ని భంగం చేయడం. దీనికోసం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఒక్కసారి ఆలోచించుండన్నా ఇలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చచ్చిపోయింది మన పేదోళ్ళన్నా, చచ్చిపోయింది పేదోళ్ళు. శ్రీకాంతాచారి పేదోళ్ళన్న తిండికి గట్టిన శ్రీకాంతాచారి పెట్రోల్ వేసుకోవడానికి అనుకున్నాడు. సుమనన్న రైలు వస్తుంటే ఎదురుమచ్చారు రైలుకి ఎదురుపోయి జై తెలంగాణ తెచ్చిపెట్టి సుమనన్న పేదోడు. పోలీస్ కిష్టన్న పేదోడు. ఇలా పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పేదోళ్ళు కష్టపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ లాఠీ దెబ్బతిల్లే, కేసీఆర్ బిడ్డ లాఠీ దెబ్బతిల్లే, కేసీఆర్ కొడుకు లాఠీ దెబ్బతిల్లే, కేసీఆర్ అల్లుడు పెట్రోల్ పోసుకోవడం అగ్గి పెట్ట దొరకలే, ఇంకోటికి ఏం చేయలే, వీళ్ళ మీద కేసుల్లో వీళ్ళు జైలుకు పోలే, వీళ్ళు ఉద్యమం చేయలే. కేసీఆర్ దొంగ దీక్ష చేసిడు, ఢిల్లీలో దొంగ దీక్ష చేసిడు, ఖమ్మంలో దొంగ దీక్ష చేసిడు. ఇవాళ విద్యార్థులు శివయాత్ర చేస్తే మళ్ళా భయపడి దీక్షలు అవుతున్నాడు. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఏం చేసిందని రాజ్యం పెడుతుందన్నా. ఇలా పేదోళ్ళు కొట్లాడితే ఇలా పెద్దోళ్ళు రాజ్యం పెడుతున్నాడు, గరీబోళ్ళు కొట్లాడితే ఇలా గడిల రాజ్యం తెలంగాణ నడుస్తుంది. ఇలా అందుకే మీకు దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క ఎకరానికి 20 లక్షల రేటు ఉందట, 30 లక్షల రేటు ఉందని కేసీఆర్ అంటున్నాడు. మరి దళితులకు 3 ఎకరాలు ఇస్తే ఒక్కొక్క దళితుడికి ఇలా ₹1 కోటి ఆస్తి ఉండేది. ఇలా దళితుడు బాగుపడితే కేసీఆర్ ఒప్పుకోడు, పేదోళ్ళు బాగుపడితే ఒప్పుకోడు.
గొర్రెల పేరుతో గొర్రెల గురువులను మోసం చేసిండు, మత్స్య కార్మికులను మోసం చేసిండు, చేనేత కార్మికులను మోసం చేసిండు, వాల్మీకి బోర్లను మోసం చేసిండు, ఎస్సీలను మోసం చేసిండు, ఎస్సీలను మోసం చేసిండు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను మోసం చేసిండు. ఇలా పెద్ద మోసగారి నెంబర్ 1 మోసగారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే కేసీఆర్ అంటున్నాడా, పేదలు పైసలు ఓడేస్తే ఓట్లేస్తారు, పొట్టు పొట్టు పైసలు చంపుకుంటా అందుకే కుండన లెక్క దున్నపోతు లెక్క ఒక్కొక్కరు దోసుకుంటాడు దాచుకుంటాడు. ఎన్నికలు రాగానే ఖర్చు పెట్టాడు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కొక్క డివిజన్ కు 10 కోట్లు ఖర్చు పెట్టినా 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీని నా తమ్ముడు భాగ్య నగరానికి వచ్చి భారత్ మాతాకి చేయని వందే మాతరమని జై శ్రీరామని గర్జిస్తూ 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీని 48 స్థానాల్లో గెలిపించారు. అరే తుపాకలో రబ్బర్ చెప్పులు జీన్ పాయింట్ టీ షర్ట్ ఉన్న మా తమ్ముళ్ళందరూ గెలిగి భారతీయ జనతా పార్టీని గెలిపించి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాం. హుజాబాద్ లో ఇదే రబ్బర్ చెప్పుడు జీన్ పాయింట్ తమ్ముడు వచ్చి హుజాబాద్ లో భారతీయ జనతా పార్టీని ఈటల రాజేంద్రను గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడగొడుతున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాజ్యంలో గడీలు బద్దలు కొట్టే పార్టీ కావాలి, కేసీఆర్ మెడల్ వంచే పార్టీ కావాలి, కేసీఆర్ గడిలను తుక్కు వేసి కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ పొలిమెలిసి తరిమి కొట్టే పార్టీ కావాలని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజలకు కళ్ళ ముందుగా ఉంటుంది. అందుకే సోదరులారా, అందుకే అక్క అన్నారా, అందుకే తమ్ములారా, అందుకే అన్నలారా, ఇలా తెలంగాణ రాష్ట్రంలో గడీల రాజ్యం వద్దు, గరీబుల రాజ్యం రావాలి. నరేంద్ర మోడీ పేదోడు కాబట్టి ఇలా పేదలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. కేసీఆర్ పెద్దోడు పైసన్నాడు, గడీల రాజ్యం కాబట్టి మన పేదోళ్ల గురించి ఆలోచిస్తలేడు. అందుకే మీరందరూ కలిసి ఉండండి, గంపగుత్త ఓట్లేని. ఇప్పుడు ఎన్నికలు ఏమన్నా ఇంకా 2 సంవత్సరాల ఎన్నికలు. నేను చెప్పిన విషయాలు ఆలోచించండి, నేను చెప్పిన విషయాలు మీరందరూ గుర్తించండి, నేను చెప్పిన విషయాలు చర్చించుకోండి. 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఎన్నికలు వస్తే కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. కేంద్రంలో నరేంద్ర మోడీ పేదోడు ఎట్లా రాజ్యం నిండో తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎట్టి పట్టు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి మీరందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపొస్తారు. నేను యాత్ర చేస్తున్నామన్నా ఈరోజే ఇవాళ మధ్యాహ్నం మా మీద రాళ్లదాడి చేశారు. ఇలా రాళ్లదాడి చేస్తే మా కార్యకర్తలకు కాళ్ళు చేతులు దెబ్బతగినాయి, రక్తం కారిందని ఇలా మా మధ్యాహ్నం కార్యకర్తలకు. ఇప్పుడు ఇలా గుడారాలు వేసుకోవడం, మీ ఊరు దాటక గుడారాలు వేసుకోవడం, రాత్రి పడుకుందామని చెప్పి ఇలా టీఆర్ఎస్ గుండాలు పోయి ఆ గుడారాలను మొత్తం కత్తలతో మొత్తం గోసిపెట్టిరన్నా. ఏ పాపం చేస్తామన్నా మేము? ఎవరికి వ్యక్తం చేస్తున్నామన్నా? పేదోళ్ళ బాధలు తెచ్చుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నామన్నా, మీ కష్టాలు తెచ్చుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నామన్నా. ఈ రోజు కాదన్నా, నిరుద్యోగ యువత కోసం మేము ఆందోళన చేస్తే మా మీద రాళ్లదాడి వేసిన పోలీసులతో కొట్టిస్తే మా కార్యకర్తలు కాలు చేతులు విని జైలుకు 30 రోజులు జైలుకు వెళ్ళాం. ఉద్యోగుల సమస్యల కోసం మేము కొట్లాడితే సాక్షాత్తు నన్ను కేసీఆర్ 3 రోజులు జైలుకు పంపాడు. మహిళల కోసం కొట్లాడితే మా అక్క చెల్లిని లాఠీ దెబ్బలు కొట్టి జైలుకు పంపాడు. రైతుల ₹1,00,000 రుణమాఫీ కేసీఆర్ అంటే రైతుల కోసం కొట్లాడితే మమ్మల్ని జైలుకు పంపాడు. ఇలా పేదల కోసం, డబుల్ బెడ్రూమ్ కోసం, పెన్షన్ల కోసం, దళితులకు 3 ఎకరాల కోసం, దళిత బంధు కోసం నువ్వు దళిత బంధు పక్కా ఈ కేసీఆర్ దళితుల కోసం కొట్లాడితే మా ఎస్సీ మోర్చా కార్యకర్తలను లాఠీతో కొట్టించేలా లాఠీ దెబ్బలు కొట్టే ప్రయత్నం చేస్తారు. మమ్మల్ని పోలీసులతో కొట్టిస్తున్న పోలీసులు పెట్టడం కాదు, మా పోలీసులు జీతాలు ఇస్తున్నాడు, పోలీసులకు జీతాలు ఇస్తున్నాడు. ఇలా మీరు ఆలోచించండి. మీ అందరి ఇక్కడ ఈ గ్రామంలో మీ అందరి ఒక్కొక్కరి నెత్తి మీద ఒక్కొక్కరి పేరు మీద కేసీఆర్ సార్ ₹1,00,000 అప్పు చేసిండు. ₹1,00,000 ఎవరు కట్టాలండి? మీ అందరి ₹1,00,000 అప్పు చేసిండు. మళ్ళా ఫస్ట్ రాగానే కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు రోజు పెడతాడు. మరి కరెంటు ఛార్జీలు ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక్క ₹100 లక్షలకు ₹200 వస్తుంది. 500 లక్షలకు ₹1,000 ఫస్ట్ తర్వాత కరెంటు ఛార్జ్ పెడుతుంది. కదా ఎందుకు పెట్టినా కేసీఆర్ సార్ అంటే కరెంటు సరిపోతలేదట. పొలం కాడ ఫ్రీ ఇస్తాడు, ఇంటికాడమో డబ్బులు వాయిస్తాడు. ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ లా ఉచిత కరెంట్ తీసుకుంటాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ లా ఒక్క కేసీఆర్ ఫామ్ హౌస్ లా ఉచితంగా వాడే కరెంటును ఈ ప్రాంతంలో దాదాపు 15 గ్రామాలకు ఫ్రీగా కరెంట్ ఇవ్వచ్చు. ఈ గ్రామాలకు
కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫామ్ హౌస్లకు ఫ్రీ కరెంట్ వాడుకుంటారు. ఎవడు బిల్లు కడతాడు, ఎవడు పైసలు కడతాడు, ఆ భారం మొత్తం మన మీద మోస్తాడు కేసీఆర్. పాత బస్సులో కరెంటు బిల్లు వసూలు చేస్తారంటే ఇలా 1000 కోట్లు వసూలు చేసే దమ్ము కేసీఆర్. ఇలా పేదోళ్ళ రక్తం కావుతాడు, పేదోళ్ళ దగ్గర బిల్లు వసూలు చేస్తాడు. ఇలా పెద్దోళ్ళందరూ ఫ్రీగా కరెంట్ తీసుకుంటారు. మనకు మాత్రం ఫ్రీ కరెంట్ చెప్పి మనం మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. పెట్రోల్ ఛార్జ్ పెంచినట్టు కేసీఆర్. పక్కకున్న కర్ణాటక రాష్ట్రంలో 13 రూపాయలు తక్కువ. ఒక్కొక్క లీటర్ కు కేసీఆర్ 30 రూపాయల కమిషన్ దొబ్బుతాడు. ఒక్కొక్క లీటర్ కు 30 రూపాయల కమిషన్ దొబ్బి ఇలా కేంద్రం పెట్రోల్ ఛార్జ్ పెంచింది తగ్గిస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తాడు. నేను అడిగిన కేసీఆర్ సార్, నువ్వు 30 రూపాయలు తగ్గి నువ్వు తీసుకునే కమిషన్ తగ్గి ఈ తెలంగాణ రాష్ట్రంలో నా అన్నలకు నా తమ్ములకు కేవలం 70 రూపాయలకు మాత్రమే పెట్రోల్ దొరుకుతుంది. ఇవన్నీ అడిగితే కనీసం స్పందించేటువంటి అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకైనా అందరూ ఒకరికండి. మేము వచ్చిపోయిన టీఆర్ఎస్ వస్తారు, కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని ఈ బస్తీ ఆ బస్తీ, ఈ కులం ఆ కులం, ఈ వీధి ఆ వీధి, ఈ మండలం ఆ మండలం, ఈ గ్రామం ఆ గ్రామం అని చెప్పి మీ అందరి చీల్చి ఆయన జల్సా చేసే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే మీ గ్రామస్తులందరూ ఒకరికండి, పేదోళ్ళందరూ ఒకరికండి. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. అందరికీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టీడీపీకి అధికారం ఇచ్చారు. అందరికీ ఇచ్చిన అధికారం ఒక్కసారి ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అవకాశం. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులేదో, పేదలను ఏ విధంగా బతకాలో, పేదలను ఏ విధంగా వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపాలో ఇలా చూపించే బాధ్యత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత లేట్ అయినా కూడా, ఇంత ఆలస్యమైనా, ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు ఉండవెల్లి భూదండాపురం గ్రామ ప్రజలు, కార్యకర్తలు అందరూ దాదాపు ఒక 45 మంది భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర రథసారథి యొక్క సమక్షంలో, జాతీయ ఉపాధ్యక్షురాల సమక్షంలో, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమక్షంలో జైనేస్తున్నారు. ఇప్పుడు అల్లాపూర్ పట్టణ అధ్యక్షులు మదిరెడ్డి గారు, మండలాధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు వారికి సన్మానం చేస్తున్నారు. జేఏఏ వారు జ్ఞాపిక కూడా, అల్లంపూర్ యొక్క జ్ఞాపిక కూడా అందజేస్తున్నారు. అమ్మవారి జ్ఞాపిక. ఎవరు చెప్పారు? జీ సురేష్ ఇందుకేనా? భూదండపుర యువత మొత్తం ఈ రోజు దాదాపు 45 మంది జాయిన్ అవుతున్నారు. వారంతా ఒక్కొక్కరికి రాగాలి.